హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు, అన్న నాకు ఎంటీఎస్ బుక్, పోస్ట్ మ్యాన్ బుక్, మెయిల్ గార్డ్ బుక్ కావాలన్నా అది ఎక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా చాలా మెసేజ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే సబ్స్క్రైబర్స్ మేర కొరకు నేను వెబ్సైట్ అనేది అంటే దానికి సంబంధించిన బుక్ అయితే వెతకడం అయితే జరిగింది. అది వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఆ లింక్. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ అయితే మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎవరైతే జీడిఎస్ టు ఎంటీఎస్ కావాలనుకున్న వాళ్ళు, అలాగే ఎంటీఎస్ టు అంటే పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్ కానీ జాబ్స్ పడతాయి కదా, దానికి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకుంటే మీకు 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ టైం ఇదే బుక్ వాళ్ళకి రిఫర్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది అయితే జాబ్స్ పొందడం అయితే జరిగింది. ఇప్పుడు ఆన్ డ్యూటీలో అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బుక్స్ అనేది తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూసి మీరు అందుబాటులో ఉంటే మీరు పర్చేజ్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఏదో ఇందులో మనకు మన సబ్స్క్రైబర్స్ కొరకు మాత్రమే ఇది నేను వెతికి ఫ్లిప్కార్ట్ లో చూపిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలుంటే మాత్రం పర్చేజ్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడిఎస్ 2025లో నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. 21,413 ఉద్యోగాలకు సంబంధించి షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అనేది జనవరి నోటిఫికేషన్. మనకు ఫిబ్రవరిలో అయితే రావడం అయితే జరిగింది. మార్చి 3 తారీఖు వరకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా మనకు మార్చి 6 నుంచి మార్చి 8 వరకు అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ డేట్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్ గా. ఈ రోజు మనకు మార్నింగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో. ఆల్రెడీ నేను వర్క్ చేయడం అయితే జరిగింది కదా అందులో. కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. నాకు పలానా వ్యక్తి అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది. మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించిన చూసుకుంటే మాత్రం ఈ నెల మార్చి 21, 20 ఈ మధ్యలో అయితే వచ్చే అవకాశం అయితే ఉందని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారట మెరిట్ లిస్ట్ అనేది. మనకు మార్చి 20 కానీ మార్చి 21 కానీ ఈ రెండు అంటే మనకు ఏదైతే నెక్స్ట్ వీక్ ఉన్నది కదా, మార్చ్ వీక్ అంటే మార్చు 20 తారీఖు ఉంది కదా, అంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఈ 2-3 రోజులలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించి. అండ్ దాంతో పాటు మనకు ఇంకా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. దాదాపు ఒక 5-6 లిస్టులు అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మరి మరో నోటిఫికేషన్ కూడా ఉంది జూలైలో. మనకు నోటిఫికేషన్ వస్తుంది, వచ్చుడు 100% జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా ఒక 25,000 అబో పోస్టులతోని వచ్చే అవకాశం అయితే ఉంది. ఎక్కువనే ఉండే అవకాశం అయితే ఉంది కానీ తక్కువ అయితే ఉండదు అన్నమాట, 25,000 కంటే అబోనే. ఓకేనా, ఇది ఫస్ట్ మెరిట్ సంబంధించిన మెరిట్ లిస్ట్ సంబంధించిన డేట్ అన్నమాట. అయితే చాలా మంది కూడా అడుగుతున్నారు 60 అంటే 60%, 70%, 80%, 90% ఉన్న వాళ్ళకు జాబ్ వస్తుందా రాదా అంటే 100% వస్తుంది. ఏదైతే మీ డివిజన్ పెట్టారో దాన్ని బట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీరు పెట్టే డివిజన్ బట్టి కూడా ఉంటుంది. ఓకేనా, అండ్ ఆల్ స్టేట్స్ సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. చాలా మంది కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు, ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కకున్న గంట సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను కాబట్టి. ఇక్కడ మనకు కట్ ఆఫ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈ 60, 70, 80, 90% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏదైతే అదర్ స్టేట్స్ ఉన్నాయో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్పించి వేరే స్టేట్లలో ఈ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకు 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ లిస్ట్ లో వస్తా అంటే ఫస్ట్ లిస్ట్ లో రావచ్చు, రాకపోవచ్చు. కానీ సెకండ్ లిస్ట్ కానీ, థర్డ్ లిస్ట్ కానీ, ఫోర్త్ లిస్ట్ కానీ ఈ లిస్టుల్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఏదైతే మనకు ఇప్పుడు చిన్న స్టేట్స్ వచ్చేసి నాగాలాండ్ కానీ, అండ్ ఇంకొకటి మణిపూర్కి అయితే వెళ్ళకండి. ఎవరైతే కానీ అప్లై చేశారో వాళ్ళందరూ కూడా మీకు జాబ్ వచ్చినా కూడా మణిపూర్ స్టేట్కి అయితే అస్సలు కూడా వెళ్ళకండి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, నాగాలాండ్ కానీ, మిజోరం కానీ కొన్ని స్టేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆ స్టేట్లకు సంబంధించి. ఆ స్టేట్లకు వెళ్తే మీకు ఒకవేళ జాబ్ వస్తే మాత్రం వెళ్ళండి. అక్కడ 2 years చేసుకోండి. మనకు 2 years అయితే ఉంటుంది ఎక్కడైనా కానీ. 2 years చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. అప్పటి వరకు ట్రాన్స్ఫర్ అనేది ఉండదన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ వేరే స్టేట్స్ పెట్టుకున్న వారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు. ఎందుకంటే కట్ ఆఫ్ చూసారు కదా, మనకు తెలంగాణలో వచ్చేసి 100% ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 100% అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఇది కట్ ఆఫ్ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఆల్ స్టేట్స్ కి సంబంధించిన అంటే మీరు చాలా మంది కూడా అదర్ స్టేట్స్లలో అప్లై చేసారు కదా, ఆ స్టేట్ కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏదైతే ఏంది మీకు అఫీషియల్ వెబ్సైట్ లోనే ఓపెన్ చేస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్ లో ఏమేమి స్టేట్లు ఉన్నాయో అదే స్టేట్ లో సంబంధించిన మీకు కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. మీరు ఒకసారి
క్లియర్‌గా 1కి 2 సార్లు చూసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు ఉంటుంది ఈ వీడియో. కాబట్టి 1కి 2 సార్లు చూడండి అర్థం కాకపోతే. ఇక్కడ ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే చెప్పినా కదా! మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే 100% ఉంటదో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అంటే ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏందంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి మాత్రమే. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు దాదాపుగా ఫస్ట్ మెరిట్ లిస్ట్‌ల 100% ఉన్న వాళ్ళు మాత్రమే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌ల. అండ్ సెకండ్ మెరిట్‌లో, థర్డ్ మెరిట్‌లో పోతాంటే అట్లా మెరిట్ లిస్ట్‌లో పోతాంటే అంటే పర్సెంటేజ్ కూడా తగ్గుతుందన్నమాట. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం సంబంధించి చూసుకుంటే. ఇక సెకండ్ అస్సాం వచ్చేసి 95%, బీహార్ వచ్చేసి 90-95% ఉంటుంది. నేను ఎందుకు 90-95 చెప్తున్నా అంటే మనకు అదే మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అంటే కొన్ని డివిజన్‌లలో 93% ఉంటది. కొన్ని డివిజన్‌లో 95% ఉంటది. అందుకే నేను 90-95 అని చెప్తున్నాను. అందరూ కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 95%, ఢిల్లీ వచ్చేసి 95%, అండ్ గుజరాత్ వచ్చేసి 95%, అండ్ హర్యానా వచ్చేసి 95%, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి కూడా 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 85-90 ఉండే అవకాశం అయితే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో కొంచెం పోస్టులు కూడా మనకు ఎక్కువ లేవు, తక్కువ లేవు, నార్మల్‌గా ఉన్నాయి. కాబట్టి అక్కడ అంత దూరం కూడా ఎవరు అప్లై చేసుకోలేదు. అక్కడ హిందీ కంపల్సరీ రావాలి. దాంతో పాటు మనకు అంత దూరం రిస్క్ చేసుకొని అదే చాలా మంది కూడా అప్లై చేసుకోలేదు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో. అందులో వచ్చేసి మనకు 85-90 90 మధ్యలో ఎవరికైతే ఉంటుందో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో వాళ్ళకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. జార్ఖండ్ వచ్చేసి చాలా మంది కూడా మన సబ్‌స్క్రైబర్స్ అప్లై చేయడం అయితే జరిగింది. తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం. జార్ఖండ్‌లో వచ్చేసి ఇక్కడ ఏందంటే 95% ఉంచాలి. 97% ఆ మధ్యలో ఎవరికైతే ఉంటదో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ అంటే 94, 93 జాబ్ వస్తదంటే అది ఫస్ట్ లిస్ట్‌లో రాకపోవచ్చు గానీ, సెకండ్ లిస్ట్ గానీ, థర్డ్ లిస్ట్ గానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ కర్ణాటకకి సంబంధించి చూసుకుంటే 95, కేరళ 95, మధ్యప్రదేశ్ వచ్చేసి 95-95 ఉంటుంది మధ్యప్రదేశ్. మహారాష్ట్ర వచ్చేసి 95, అండ్ నార్త్ ఈస్ట్ చెప్పినా కదా! నార్త్ ఈస్ట్ అంటే మనకు 7 స్టేట్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ గాని, మిజోరం గాని ఇవన్నీ కూడా స్టేట్స్ ఉంటాయి. మీరు ఆ స్టేట్స్ బట్టి అంటే ఒక స్టేట్‌కు ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు నాగాలాండ్‌కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అంటే కొన్ని స్టేట్‌లకు వేరు కట్ ఆఫ్‌లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాంతో పాటు చూసుకుంటే మనకు అంటే కట్ ఆఫ్ స్టేట్ వైస్ కట్ ఆఫ్ ఉంటుంది. డివిజన్ వైస్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒడిస్సా సంబంధించి చూసుకుంటే 95%, పంజాబ్ 95, రాజస్థాన్ వచ్చేసి 93, 94 ఈ మధ్యలో ఎవరికైతే ఉంటదో వాళ్ళకు 100% జాబు రాజస్థాన్‌లో. తమిళనాడు 95, తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం 95-100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. తెలంగాణలో వచ్చేసి 95-100% ఎందుకన్నానంటే అక్కడ మనకు ఇప్పుడు తెలంగాణలో ఆల్మోస్ట్ 95% ఉంటుంది. కానీ 100% ఎందుకన్నానంటే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు చాలా మంది కూడా అప్లై చేయడం అయితే జరిగింది. అంటే లాస్ట్ టైమ్ కన్నా ఈసారి తక్కువనే అప్లై చేసిర్రు. కొన్ని వైరల్ ఫేక్ న్యూస్‌ల వల్ల. ఆహ్, ఎనివే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకేనా? మీకు జాబ్ రావాలంటే. ఎనివే ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు తెలంగాణలో వచ్చేసి 95-100% ఉండే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ తెలంగాణలో కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్. ఉత్తరప్రదేశ్ వచ్చేసి 93, 94, 95, 96 ఈ మధ్యలోకి ఎవరికైతే ఉంటదో ఉత్తరప్రదేశ్‌లో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఉత్తరాఖండ్‌లో కూడా మనకు 85-95 ఆ మధ్యలో ఎవరికైతే ఉంటదో ఉత్తరాఖండ్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి. వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95%. ఇది దానికి సంబంధించిన ఏదైతే కట్ ఆఫ్ స్టేట్ వైస్ కట్ ఆఫ్. దీనికి ఆల్రెడీ మన ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి డివిజన్ వైస్ కట్ ఆఫ్ ఉందో నేను ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. మన ఛానెల్‌లో కూడా చెక్‌ఔట్ అయితే చేసుకొని ఒకసారి చెక్‌ఔట్ అయితే చూసుకోండి. ఓకేనా? అలాగే నేను దాదాపు అన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి గాని. అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? 1కి 2 సార్లు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏ విధంగా ఉంది. ఈసారి జాబ్ రాకపోయినా గాని మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉన్నదిగా జూలైలో. జూలైలో దాదాపు 25,000-30,000 పోస్టులతోనే వస్తది. ఆ నోటిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఓవరాల్ అయిపోయిందంటే ఇంతే బ్రదర్ ఈ వీడియో. ఇంకా నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఎక్కడ అప్లై చేసిర్రు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా మన ఛానెల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా! టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా! ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. థాంక్ యూ.